ఈ వీడియోలో మనము 2024 జూన్ 9th గ్రూప్ 1 ఎగ్జామ్లో రీజనింగ్ అనే టాపిక్ నుంచి సిరీస్ అనేటివి క్వశ్చన్స్ ఇచ్చారనమాట. అయితే ఈ క్వశ్చన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. ఇక్కడ సిరీస్ అనేది ఇచ్చి నెక్స్ట్ నెంబర్ ఏంటో కనుక్కోమంటారు అనమాట. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ఈ 1కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఈ 3కి 15కి డిఫరెన్స్ ఎంత? 12. అండ్ ఈ 15కి 45కి డిఫరెన్స్ ఎంత ఉంది? 30. అండ్ నెక్స్ట్ ఈ 45కి 101కి డిఫరెన్స్ ఎంత ఉంది? 56 అనమాట. అండ్ నెక్స్ట్ ఈ 101కి 191కి డిఫరెన్స్ ఎంత ఉంది? 90. ఇక్కడ ఈ 2ని మనం ఎలా రాయొచ్చు? 1 స్క్వేర్ ప్లస్ 1 రాయొచ్చు కదా. అండ్ నెక్స్ట్ ఈ 12ని మనం ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్ ప్లస్ 3. 3 స్క్వేర్ ప్లస్ 3 ఎంత? 9 ప్లస్ 3 ఎంత? 12 కదా. అండ్ నెక్స్ట్ ఈ 13ని ఎలా రాయొచ్చు? 5 స్క్వేర్ ప్లస్ 5 రాయొచ్చు కదా. 5 స్క్వేర్ ఎంత? 25 ప్లస్ 5 ఎంత? 30 కదా. అండ్ నెక్స్ట్ ఈ 56ని 7 స్క్వేర్ ప్లస్ 7 రాయొచ్చు కదా. 7 స్క్వేర్ 49 ప్లస్ 7 ఎంత? 56 కదా. అండ్ నెక్స్ట్ ఈ 90ని 9 స్క్వేర్ ప్లస్ 9 రాయొచ్చు కదా. 9 స్క్వేర్ ఎంత? 81 ప్లస్ 9 ఎంత? 90 కదా. ఇక్కడ మనం చూసినట్లయితే గమనించినట్లయితే ఈ 1 3 5 7 9 అనేటివి ఆడ్ నెంబర్స్ అనమాట. అంటే నెక్స్ట్ వచ్చే ఆడ్ నెంబర్ ఎంత? 9 తర్వాత వచ్చేది 11 అనమాట. అంటే నెక్స్ట్ సిరీస్లో ఏముంటుంది? 11 స్క్వేర్ ప్లస్ 11 అనమాట. 11 స్క్వేర్ ప్లస్ 11 ఎంత? 11 స్క్వేర్ ప్లస్ 11. 11 స్క్వేర్ ఎంత? 121 ప్లస్ 11 ఎంత? 132 అనమాట. ఈ 132 అనేది ఈ 190కి యాడ్ చేస్తే నెక్స్ట్ వచ్చే నెంబర్ అదే అనమాట. అయితే ఈ 132 ప్లస్ ఈ 191 ప్లస్ 132 ఎంత? 3. 9 ప్లస్ 3 ఎంత? 2. 1 2 3. 323 అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత? 323. ఆప్షన్లో చూసినట్లయితే 4th ఆప్షన్.